వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనతో పాటు అయితే కరాటి కళ్యాణి ఉన్నారు. ఆవిడ ఓ సినిమాకి అయితే ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఏంటి ఆ సినిమా ఏంటన్నది ఆవిడ మాటలోనే తెలుసుకుందాం రండి. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు విజయనగరంలో నేను మా తమ్ముడు కలిసి ఒక మంచి సినిమా తీసామండి. తమ్ముడు ప్రొడ్యూసర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా పడాల తారక రామారావు, నా తర్వాత వాడు. విజయనగరం మ్యూజిక్ కాలేజ్లో మ్యూజిక్ నిద్రం నేర్చుకున్నాం. తనే అద్భుతమైన సినిమా తీద్దాం అనుకున్నప్పుడు హర్రర్ జోన్ బెటర్ అని కొంచెం జనాలకు కూడా ఒక మెసేజ్ కూడా వెళ్ళాలి. దేవుడు దయ్యం పైన మధ్యలో జరిగిన ఒక స్టోరీ, సౌండ్ గురించి జరిగిన స్టోరీని మేము ప్రతిదానికి ఒక సౌండ్ అనేది మనకు ముఖ్యం. రవం, ఒక జిలు, ఆ జిలుగులాగా మన ప్రతి దగ్గర సౌండ్ వస్తున్నప్పుడు వెనక ఒక తీగ వస్తుంది. ఆ రవాన్ని మనం సబ్జెక్ట్లో ఎంచుకొని చేసాము. సో ఇది చాలా బాగుంటుంది. ఈ సినిమాని మీరు ఆదరించండి. ఆహాలో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో రేపు 6వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. విజయనగరంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీనే. మీరు డౌన్లోడ్ చేసుకొని సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమా కొత్త వాళ్ళతో తీసామండి. మేము ఎవరో ఇందులో, నేను ఆర్టిస్ట్ అయినా నేను యాక్ట్ చేయలేదు. ఎందుకంటే మనం కొత్త వాళ్ళతో సినిమా ప్రొడ్యూసర్గా మేము ఉన్నాం అంతే. సినిమా చేసాము. దీనికి చాలా మంచి పేరు వచ్చింది మాకు. అక్కడ శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్ గారు, వివి నాయక్ గారు, అలాగే చంద్రబోస్ గారు, వీళ్ళంతా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా అవన్నీ టీజర్స్, పాటలు రిలీజ్ చేశారు. ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి సినిమాలు. ఇది ఫస్ట్ ప్రయత్నం. మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ రేపు 6వ తారీఖు నుంచి ఆహాల స్ట్రీమింగ్ అవుతుంది ఓటీటీలో. రవం మా తారక్ ఫిల్మ్ స్టూడియోస్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూసి ఆనందించండి. మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. జై శ్రీరామ్. కష్టపడి ఒక సినిమా చేసాం. అది రేపు ఆహాలో రిలీజ్ అవుతుంది. స్వామివారి ఆశీస్సులు, మా గురువుల ఆశీస్సులు, మీరందరి శ్రేయోభిలాష అభినందన మధ్య రేపు ఆహాలో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా తెలుగు వారికి గర్వకారణమైనటువంటి ఆహాలో మా సినిమా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో సినిమా ఎంత కష్టమో మీకు తెలుసు. ప్రజలు ఎవరు కూడా థియేటర్స్ రాలేని పరిస్థితి. అలాంటి టైంలో మాకు ప్లాట్ఫామ్ జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూసి, 3 పాటలు ఉంటాయి. అందులో ఒక పాట నేను మా స్టూడెంట్ సుదీక్ష పాడింది, ఒకటి మా తమ్ముడు పాడాడు టీఆర్ఎస్, ఇంకో పాట రచిత రాయకుడు పాడుతున్నాం. సో అద్దెకి శ్రీనివాస్ గారి గురించి సంస్కృత పండితులు వారు మా టైటిల్ సాంగ్ రావడం పాట రాశారు. రాజు తప్పేట మా అన్నయ్య, ఆయన రెండు పాటలు రాశాడు. నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. రిలీజ్ ఏమో చంద్రబోస్ గారు, వివి నాయక్ గారు, అలాగే శ్రీకాంత్ గారు రిలీజ్ చేశారు. హీరో శ్రీకాంత్ గారు. సో అవన్నీ చాలా అప్డేట్స్ వస్తాయి. మా రేపు సినిమా అందరూ చూసి ఖచ్చితంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా కోరుకుంటున్నాం. మీడియా చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది ఎక్కడైనా సరే. మా సినిమా కూడా మీరు అదే సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించే మీ అందరికీ కూడా ధన్యవాదాలు.